మరొక ప్రశ్నను చూద్దాం గురుగారు. రామలక్ష్మి గారు అడుగుతున్నారు విజయనగరం నుంచి ఈ ప్రశ్నని. శివుణ్ణి నంది కొమ్ముల్లో నుంచి ఎందుకు చూస్తారు? ఒక్కసారి మనం రామాయణంలో ఉన్నటువంటి రావణ గాథని కనుక పరిశీలిస్తే, రావణాసురుడు ఈశ్వర దర్శనం కోసం వెళ్ళినప్పుడు అడ్డం వచ్చినటువంటి నంది ఈశ్వరుణ్ణి రావణాసురుడు అవహేళన చేస్తాడు. నీ అనుమతి నాకేంటయ్యా అంటాడు. అని అతన్ని అవహేళన చేసినప్పుడు నంది ఈశ్వరుడు రావణాసురుణ్ణి శపిస్తాడు. ఇది గాథ ఉంది మనకి. నన్ను చూసి నీవు పరిహసించావు కాబట్టి నీకు వానరులతోటి భంగపాటు కలుగుతుంది అంట. అదే మనకి ఆ రాయబారంలో రావణాసురుడి యొక్క ఆ లంకని హనుమంతుల వారు తగలబెట్టడం, వారి చేతిలో పరాభవం రావణాసురుడు పొందడం జరుగుతుంది. ఏ ఆలయానికి వెళ్ళినా ఆ ఆలయంలో ఒక క్షేత్రపాలకుడు, ఆ ఆలయానికి ఉండేటువంటి వాహనం, ఇవి చాలా ముఖ్యం. అందుకనే విష్ణుఆలయంలోకి వెళితే స్వామివారి ఎదురుగుండా మనకి గరుత్మంతుడు, నంది ఈశ్వరుడు ఎదురుగుండా ఉంటారు. సూక్ష్మంగా గమనిస్తే వీటిలో అంతర్లీన మంత్ర రహస్యాలు కొన్ని ఉన్నాయి. ఆనంది విద్యా నటేశ్వరి అని లలితా సహస్రనామముల యందు ఒక నామం కనబడుతుంది. నందికి విశేషమైనటువంటి ఉపాసనా బలం కూడా ఉన్నది. అందుకనే అలాగే గారుడోపనిషత్ అనేటువంటి ఒక ఉపనిషత్తు కూడా మనకు ఉన్నది. 1008 ఉపనిషత్తులలో మంత్రాత్మకమైనటువంటి గారుడోపనిషత్ ఎక్కడైతే చదువుతారో అక్కడ అనారోగ్యము ఉండదు. ఇది ప్రమాణం. ఇది ఈ నందిని అంటే ఏ దైవాన్ని మనం దర్శించాలనుకున్నా ముందు అక్కడ ఉండేటువంటి వారి వాహనం యొక్క అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అందుకే విష్ణువాలయంలో గరుత్మంతుడిది, శివాలయంలో నందీశ్వరుడికి ఒక్కసారి వారికి విన్నవించుకుని పృష్ఠానికి నమస్కారం చేసుకుని ముందుకు వెళతాం. మరొక శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఈశ్వరుడికి నందికి మధ్యన ఎవరు చరించరాదు. మూడవది ఏమిటి అంటే, ఈశ్వరుడు అనేటువంటి ఒక తత్వము అద్భుతమైనటువంటి ఒక రహస్యం. అది దానికి కావలసింది ఏమిటి అంటే, నేనేదో బాహ్యంలో ఉన్నటువంటి శివలింగాన్ని చూస్తున్నాను నమస్కారం చేసుకుంటే కుదరదు. అక్కడ ఈశ్వరుడు కనిపించడు. ఈశ్వరుణ్ణి ఏకాగ్రతతోటి మనోచిత్తము ఒక లక్ష్యంగా పట్టి మనం కనుక చూస్తే ఈశ్వర సాన్నిధ్యం మనకు లభిస్తుంది. అందుకు గాను చూపుడు వేలుని వదిలిపెట్టి మధ్యవేలు బొటన వేలుని మనం కేంద్రంగా చేసుకుని దీంట్లో నుంచి ఒక్క కంటితోటి ఈశ్వరుణ్ణి కనుక మనం చూస్తే ఆ ఈశ్వర తత్వాన్ని, ఆ తదేక దీక్షతోటి ఈశ్వరుణ్ణి ఆరాధించి మనలో ఆయన నిలుపుకోవాలి అనేటువంటి ఒక ఆ ధ్యాన తత్వాన్ని దాచిపెట్టి మనకు అందించారు. అందుకని ఈశ్వర దర్శనాన్ని మనం ముందుకు వెళుతూ ఈశ్వరుడికి వెళ్లే ముందు నందీశ్వరుడిని మనకు నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళాలి. వచ్చిన తర్వాత వారిని ఇలా ఏకాగ్రతతోటి చూసి మన మనస్సులో వారి రూపాన్ని స్థిరం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ప్రాతిపదిక ఏమిటి అంటే, బయట ఉండేటువంటి నంది అదేమి కేవలం విగ్రహం కాదు. ఈశ్వరానుగ్రహం కలగడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి దైవం నందీశ్వరుడు. అందుకనే నంది అని ఆపేయకూడదు, నందీశ్వరుడు అంటామని. ఆయనకి త్రయోదశి నాడు ప్రదోష వేళ అభిషేకం చేసేటువంటి మహత్తర సాంప్రదాయం మనకి అరుణాచలంలో కనబడుతుంది. ఆ నందీశ్వరుడికి త్రయోదశి నాడు చేసే అభిషేకం ఏదైతే ఉందో మహత్తర కార్య సాఫల్యతకి సూచికది, మహత్తరమైనటువంటి మంత్ర సిద్ధికి సూచికది. ఆనంది విద్యా నటేశ్వరి అండంలో ఆ నందికి మనం ఇచ్చినటువంటి ప్రాముఖ్యత అన్నమాట. కాబట్టి ఆ ఈశ్వరుడికి నందికి మధ్యలో ఎవరో నిలబడకూడదు. అక్కడ దర్శనం చేసుకున్న పిదప బయటికి వచ్చి ఏకాగ్రతతోటి ఈశ్వర స్వరూపాన్ని మనస్సులో నిలుపుకునేటువంటి ఆ పద్ధతినే ఇలాగా చూడడం అనేటువంటి ప్రతిపదిక.